15 నిమిషాలు భయ్య ఒక్కొక్కడైతే థియేటర్లో కూర్చోడు. గూస్ బంప్స్ చూస్తే హర హర మహాదేవర శంభో శంకర అనాల్సిందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేను రివ్యూ చెప్పబోతున్న మూవీ శివం బజే. ప్రేక్షకులు ఎప్పటికీ కొత్త కథలని ఆదరిస్తూనే ఉంటారు, కొత్త కథల కోసమే చూస్తుంటారు అనుకుంటే ఈ కథ కొత్తదా కాదా అంటే డెఫినెట్లీ ఈ కథ చాలా కొత్త కథ. సో 4 జోనర్స్ ఈ సినిమాని నడుపుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, పొరుగు దేశమైన చైనా అండ్ పాకిస్తాన్, ఇవి రెండు కలిసి మన భారతదేశాన్ని అంతం చేద్దామని చూస్తాయి. నెంబర్ 2 పాయింట్, మనిషికి దేవునికి లింక్ ఉంటుందా? ఒకవేళ లింక్ ఉంటే దేవుడు ఎలా కాపాడతాడు? నెంబర్ 3 పాయింట్. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ చేసే మేజర్ మిస్టేక్స్ ఉంటాయి కదా, కొన్ని ఆపరేషన్స్ అయిన తర్వాత సిజర్స్ పెట్టి కుట్టేయడం, కాటన్స్ పెట్టి కుట్టేయడం, ఇలాంటి ఎన్నో మేజర్ మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ డాక్టర్ చేస్తారు కదా, దాన్ని కూడా చూపించాడు. ఇంకోటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్, అది కొత్తది, చాలా కొత్తది. నిజంగా చెప్తున్నా, జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పటి వరకు మన తెలుగు మూవీస్లో ఎవరు చూపించలేదు. దాన్ని డైరెక్టర్ తీసుకుపోయిన విధానం చాలా కొత్తగా ఉంటుందన్నమాట. దిస్ మూవీ డైరెక్టెడ్ బై అబ్దుల్ అఫ్సర్ హుసేన్, యాక్టెడ్ బై అశ్విన్ బాబు, ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు. ఇది కంప్లీట్లీ యుఎస్ సర్టిఫైడ్ మూవీ. దీని డ్యూరేషన్ వచ్చేసి 2 గంటలు ఉంది. కథ విషయానికి వస్తే, సినిమా ఓపెన్ అవడంతో శత్రు దేశమైన చైనా అయినా మరియు పాకిస్తాన్ రెండు మన దేశం మ్యాప్ లో లేకుండా చేయాలని ఒక డ్రగ్ ని కనిపెడుతుంది అనమాట. ఆ డ్రగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ పోలియో డ్రాప్స్ ఎలా ఉంటాయో అలాంటి ఒక వైరస్ ని కనిపెట్టి ఇండియాలో సరఫరా చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయాలని చూస్తారు. దానికి సపోర్టివ్గా ఒక డ్రగ్ మాఫియా, ఒక సపోర్టివ్గా ఒక ల్యాబ్, అంటే మనం మెడిసిన్ తయారు చేసే ల్యాబ్లోని ఒక డాక్టర్ శత్రు దేశంతో చేయగలుగుతాడు అనమాట. బేసిక్ ప్లాట్ అది ఎలా అమలైంది, దాన్ని హీరో ఎలా అరికట్టాడు అనేదే పాయింట్. ఇంకొక పాయింట్, ఈ సినిమాలో కొత్తగా ఏంటంటే హీరో విషయానికి వస్తే, ఇక కథ విషయానికి వస్తే వెరీ సింపుల్. చంద్రశేఖర్ అలియాస్ చందు చిన్నప్పుడే తండ్రిని కోల్పోతాడు. దానిపై దేవుని పైన అతనికి నమ్మకం ఉండదు. కానీ చెల్లిని, తల్లిని తన సొంత కష్టంతో బాధ్యతగా పెరుగుతూ ఉంటాడు. ఒక చిన్న గొడవ కారణంగా తన కళ్ళు పోతాయి. తన కళ్ళు పోయిన తర్వాత జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానితో తన కళ్ళు వస్తాయి. తనకి పెట్టింది మనిషి కల్లా. ఆ కళ్ళు పెట్టిన తర్వాత అతనికి ఎన్నో డిఫరెంట్ సైకలాజికల్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రతిదీ. కానీ దాని తర్వాత ఇంటర్వెల్కి వచ్చేసరికి తెలుస్తుంది అతనికి పెట్టింది మనిషి కళ్ళు కాదు, జంతువు కళ్ళు అని. అప్పటికి ఫీజులు అవుట్ అయిపోతాయి ఒక్కొక్కరి థియేటర్లో. ఇదేంద్ర బాబు ఇది కొత్తగా ఉంది అంటే, నిజంగా చెప్పాలంటే ఇలాంటి పూర్వం జరిగాయంట. అది స్క్రీన్ మీద కూడా చూపిస్తాడు. ఒక మనిషికి పంది కిడ్నీ పెట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది. అతనికి ఇప్పటి బతికే ఉన్నాడు. అంటే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫ్యూచర్లో ఒకవేళ మనిషికి ఇంకొక మనిషి డిఎన్ఏ లేకపోతే జంతువుల నుంచి ఆర్గాన్స్ తీసి చేయడమే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇంటర్వెల్లో మనకు క్లారిటీగా ఇచ్చేసాడు. దాని తర్వాత అది ఎవరు, ఆ మనిషి కాకుండా ఆ కుక్క కళ్ళు ఎవరి అంటే, ఆ కుక్క మేజర్ పాత్ర పోషిస్తుంది ఈ సినిమాలో. ఆ కుక్క పేరు వచ్చేసి డోగ్రా. అదేంటంటే మన డాగ్ స్క్వాడ్ ఉంటుంది కదా, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద కేసు అయినా సరే మన తెలంగాణ నుంచి డాగ్ స్క్వాడ్ నుంచి ఒక స్క్వాడ్ వాళ్ళు తీసుకుపోతే మంచి కేసులు పట్టిస్తుంది అనమాట. అయితే ఏదైతే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, శత్రు దేశం చైనా అండ్ పాకిస్తాన్ మన దేశానికి యాంటీ వైరస్ ని పంపించాలనుకుంటే, దాంట్లో ల్యాబ్ నుంచి ఇంకొక పోలీస్ క్యారెక్టర్, దాన్ని సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ చేయడం జరిగింది. క్లారిటీగా ఉంటుంది, వీడే విలన్ అని హ్యాపీగా గుర్తుపట్టేస్తారు. సో దీంట్లో అక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ నలుగురిని, ఈ మనుషులతో పాటు కుక్క కూడా అతను చేసే దాంట్లో ప్రతి క్రైమ్లో ఎవరైతే ఈ విలన్గా ఉంటాడో, పోలీస్గా ఉండే విలన్గా ఉంటాడో, చేసే ప్రతి సీన్లో కుక్క ఐడెంటిఫై చేస్తుందని కుక్కని కూడా చంపేస్తాడు అనమాట. కుక్క కూడా ఇట్లా చాలా డేంజర్ కుక్క ఇది ఈజీగా నన్ను పట్టించేస్తుంది ఫ్యూచర్లో. ఒకవేళ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ కుక్కతో నేను దొరికిపోతానని చెప్పేసి పోలీసు ఏం చేస్తాడంటే ఆ కుక్కని చంపేస్తాడు. ఆ కుక్క కనులే మనిషికి పెట్టిన తర్వాత హీరోకి ఎక్కడెక్కడైతే మేజర్గా మిస్టేక్స్ అవుతున్నాయో అక్కడ మనోడు వెళ్ళిపోతాడు అనమాట. అంటే వాడిని నడిపేది ఆ కుక్క కళ్ళు. డైరెక్టర్ చెప్పిన పాయింట్ అయితే వెరీ క్లారిటీ అనమాట ఇది. కానీ ఈ సినిమా అందరికి నచ్చుతుందా నచ్చదు అంటే, ఇంత పెద్ద సబ్జెక్ట్ ని తీసుకున్న విధానం కథపరంగా వస్తే చాలా 4 జోనర్లో కలిసి ఉన్న కథ.
కానీ దాన్ని తీసుకెళ్లే విధానంలో డైరెక్టర్ అబ్సల్యూట్లీగా కాస్త ఫ్లాప్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆసక్తికరంగా ఉంటున్న, ఇక ఇంటర్వెల్ తర్వాత అయినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే కుక్క కళ్ళు పెట్టిన తర్వాత మనిషికి ఎలా రియాక్ట్ అవుతాడు, ఏ సీన్స్ ఇక స్క్రీన్ పైన చాలా బాగా చూస్తాం అనుకుంటాం కానీ చూడలేకపోతున్నాం. డైరెక్టర్ అంతగా సబ్జెక్ట్ మీద ఉన్నంత హెవీ వెయిట్ స్క్రీన్ ప్లే పైన చూపించలేదని నాకైతే అనిపించింది ఓవరాల్ గా. ఎందుకంటే విలన్ ని గుర్తుపట్టేస్తాం ఈజీగా, విలన్ వీడియో నెక్స్ట్ అయ్యే సీన్ వీడియో అన్నట్టు ఉంటుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏమన్నా ఉంది అంటే లాస్ట్ 15 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వస్తాయి. ఒక్కొక్కటి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, శివుడు దేవునికి మనిషికి అసలు లింక్ ఉంటుందా, ఉంటే ఎలా కాపాడతాడు అంటే లాస్ట్ 15 నిమిషాలు భయ్యా ఒక్కొక్కడైతే థియేటర్లో కూర్చోడు, గూస్ బంప్స్ వస్తాయి, హరహర మహాదేవర శంభో శంకర అనాల్సిందే. అలా ఉంటుందన్నమాట 15 నిమిషాలు. ఎందుకు చెప్తున్నానంటే మల్టీ క్యారెక్టర్స్, ఒక దగ్గర అర్ధనారీశ్వరులా ఉంటాడు, ఇంకొక దగ్గర ఇంకొక క్యారెక్టర్గా ఉంటాడు. అలా కాలభైరవుడు అని తీసుకొని లాస్ట్ ఏదైతే సిగ్మెంట్ ఉందో 15 నిమిషాలు ఆ డాగ్రా ఆ కుక్కను చూపిస్తూ అక్కడ శివుణ్ణి రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చే సీన్ ఉంటుంది. నిజంగా హైలైట్. ఏదైతే మనం హనుమాన్ సినిమాలో మనం హనుమంతుని ఎలా చూస్తామో ఆ లెవెల్లో అనిపిస్తుంది భయ్య. చాలా బాగుంది. నాకైతే ఇదైతే ఓవరాల్ గా నచ్చింది. ఓవరాల్ గా ఓకే సినిమా. మరియు అట్లా అని చెప్పలేము, ఇట్లా అని చెప్పలేము. డైరెక్టర్ అనుకున్న పాయింట్ క్లారిటీగా తీశాడు, కానీ ఇంకాస్త కథ మీద చాలా గ్రిప్ పెడితే బాగుంది అనిపించింది. సో ఓవరాల్ గా ఇదైతే మూవీ రివ్యూ. మీకు ఒకవేళ ఖచ్చితంగా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. కొత్త కాన్సెప్టే కదా, కొత్త కాన్సెప్ట్ ని ఆదరించే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా వస్తుంది. జై హింద్. నేను మీ రివ్యూ తాను.